ఇచ్చట్లేదు ప్రభుత్వం. అంటే బయటికి ఈ నాటకం ఆడతా రేపు పొద్దున 100-150 కోట్లు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేసేసి మిగతా అది ఇవ్వకుండా వదిలేస్తుందా? అలా వదిలేస్తే రేపు పొద్దున మీరు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఇస్తాడా? వాడేం పిచ్చోడు కాదు కదా, వాడు నష్టపరుచుకోవడానికి. వాడు 500 కోట్లు ఎక్స్పెక్ట్ చేసిన 150 కోట్లు వస్తే వాడు 50 కోట్లకే ఒప్పుకుంటాడు, మిగతా రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు నేను బాబు గారు ఎక్కడో మాట్లాడింది, వాళ్ళు డాక్టర్లు అందరూ ట్రోల్ చేస్తున్నారు. డాక్టర్లకి అవగాహన లేకుండా పోయింది, డయాగ్నోసిస్ చేయడం చేత కావట్లేదు, పిచ్చి పిచ్చి డయాగ్నోసిస్లు చేస్తున్నారు, చదువు ఒకటి డయాగ్నోసిస్ ఒకటిలాగా ఉందని. రేపు పొద్దున అట్లా డాక్టర్లను హాస్పిటల్లో నిందిస్తారు. అప్పుడు యాక్సెప్ట్ చేస్తే హాస్పిటల్ డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తారా? ఆరోగ్యశ్రీ విషయంలోనే మొన్నటిదాకా జగన్ని నిందించినటువంటి వాళ్ళు మొదట్లో 3 ఏళ్లు బాగానే చేసుకొచ్చాడు, కరోనా దగ్గర నుంచి అతను సరిగ్గా చేయలేదని తిట్టుకున్నారు వాళ్ళు. బాబు వస్తే సెటరైట్ చేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే బాబు టైంలో క్రిందటిసారి ఆ కుటుంబరావు గారు ఎవరినో పెట్టారు, వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బిల్లింగ్ ఎప్పటికప్పుడు ఇస్తుండేవాళ్ళు. కొంత ఏదో తినేటటువంటి టీం ఏదో ఉండేదట సిబ్బంది, వాళ్ళు 25,000 రూపాయలు ఎక్కువ వేసుకున్నారండి మీరు బిల్ అని చెప్పి 20 రూపాయలు తగ్గించినట్టు చూపెట్టి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. తద్వారా పర్ఫెక్ట్గా ఉంది, జగన్ వచ్చి చెడగొట్టాడు అది అన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్లు అందరూ వీళ్ళకేసారు. ఇప్పుడు వాళ్ళ ముద్ద లాగేస్తుంది నువ్వు. డాక్టర్ ముద్ద పోయా, పేషెంట్ ముద్ద పోయా, పైగా ప్రజలకు విద్యార్థులకు వచ్చినటువంటి నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్ద తీసేస్తున్నాం. అదేమంటే ప్రైవేట్ అంటే ఇది కాదంటూ దానికి ఏదో ఏ అంటే ఏ కాదు, ఆ అంటే ఆ కాదు అని చెప్పి పీపీపీ